నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్ కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడటంతో పాటు పాలనలో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా తొలగించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం తరహాలో తిరుమలకు కూడా ప్రత్యేక చట్టం తీసుకురావాలనే ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత, పాలక మండలి నియామకాలపై అనేక వివాదాలు తలెత్తుతున్నందున టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకుండా అడ్డుకట్ట వేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు మన మిడ్ డే డిబేట్ లో చర్చిద్దాం. ఈ చర్చకు సంబంధించి జూమ్ లో జాయిన్ అవబోతున్న గెస్టులు ఎవరంటే షేక్ మొయినుద్దీన్ గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి. సార్ నమస్తే అండి. నమస్కారం. అలాగే కంచర్ల విజయ్ భాస్కర్ గారు, టీడీపీ నాయకులు. సార్ నమస్తే అండి. మొయినుద్దీన్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడటానికి కొత్త చట్టం తీసుకువచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా అనే ఆలోచన ఉంది. ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే దీని మీద మీరు ఏం చెప్తారు? మేడం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా అంటే ప్రజలు మభ్యపెట్టి మోసం చేసి తన రాజకీయ స్వార్థం కోసం ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని, అతని పేరును, ఆ లడ్డూలు, ఆ నెయ్యిని వాడుకుంటున్నారు అనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించారు అనేది సత్యం. ఈ రోజు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో నిలబడి, అసెంబ్లీ సాక్షిగా, ఎమ్మెల్యేల సాక్షిగా 5 కోట్ల ఆంధ్రుడు చూస్తున్నటువంటి అసెంబ్లీని అక్కడ నిలబడి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ఇంతకంటే దౌర్భాగ్యం మన ఆంధ్ర రాష్ట్రానికి ఇంకోటి ఉంటుంది మేడం. ఈ రోజు అసెంబ్లీ కేవలం లడ్డూ పైన చర్చ పెట్టింది అనమాట. ఎందుకు చర్చ పెట్టినప్పుడు నీతి నిజాయితీగా మాట్లాడాలి. కేవలం రాజకీయ దురుద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా రాజకీయంగా భూస్థాపితం చేయాలి, అదే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో వాళ్ళ గెలుపు అనేది కేవలం ఈవీఎంల ద్వారానో, దొంగ ఓట్ల ద్వారానో ఏదో ఒక గెలిచారు. ఇంకా తిరిగి మేము గెలవలేము, నా వయసు అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్ నేను ఉంటానో ఉండను, నా కొడుక్కి నారా లోకేష్ కి సరైన సుగమమైన దారి చూపించి పోవాలని ఒక దురుద్దేశంతో ఈ వయస్సులో ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీపై, వైఎస్ఆర్సీపీ నాయకులపై బురద చల్లడం అనేది ఒక హేయమైన చర్యగా అభివర్ణిస్తూ నేను ఖండిస్తున్నాను. ఒక మాట మేడం, నేను ఈరోజు అంటున్నారు 7 కొండలు 2 కొండలు అన్నారు అని చెప్పి ఇప్పటికి కూడా ఒక విచిత్రమైనటువంటి ధోరణితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా మేడం? నేను ఈ వీడియో చూపిస్తాను, మీరు చూడండి మేడం. ఈ వీడియో చూడండి, ఎంత దుర్మార్గంగా ఈరోజు మాట్లాడుతున్నారు. 747 ఈ జీవో అయితే తెచ్చారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇక్కడ అన్యమత ప్రచారం జరగడానికి వీలు లేదు. ఇక్కడ 7 కొండలు వెంకటేశ్వర స్వామికి సంబంధించినవే. 7 కొండలు 325 హెక్టార్ల స్థలం కేవలం వెంకటేశ్వర స్వామికి మాత్రమే చెందుతుంది అని క్లియర్ గా జీవో ఇచ్చి మెన్షన్ చేశారు మేడం. అయితే చంద్రబాబు నాయుడు గారు మోసం చూడండి, చంద్రబాబు నాయుడు నమ్మక ద్రోహం చూడండి, ఎంత ఈజీగా మాట్లాడుతున్నారు. 2009 ఎన్నికల్లో గుంటూరులో క్రిస్టియన్ మైనారిటీలను వాళ్ళని సంబోధిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దుర్మార్గంగా 747 జీవోలు తెచ్చారు. నేను వచ్చిన వెంటనే ఆ జీవోలను రద్దు చేస్తారన్నారు. అంటే ఈ రోజు తిరిగి అసెంబ్లీలో అదే మాట. ఇటువంటి వ్యక్తి
ఇటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏ చైనాలలో, ఏ సింగపూర్లలో, ఏ యొక్క ఇళ్ళను నుండి ఉరి శిక్ష వేసేవారు మేడం ఇతను చెప్పిన మాటలకు. నేను చాలా రోజులు డిమాండ్ చేస్తున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు 1970 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు 931 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని. దాని వరకు ఇంతవరకు ఏ టీడీపీ నాయకుడు నాకు జవాబు చెప్పలేదు. ఏ ఉద్యోగం చేసి మీరు 931 కోట్లు తెచ్చారు అని నేను క్వశ్చన్ చేస్తుంటే జవాబు లేని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట మార్చి ఊసలు వెళ్లి రాజకీయాలు చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిపై కావాలని అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని భూస్థాపితం చేయాలనే ఒక దురుద్దేశంతోనే ఈ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చ. అంటే అంటున్నారు బస్సు టికెట్ల పైన యేసు బొమ్మ వేశారని. అదయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రచారం కోసం, అన్ని మతస్థుల కోసం ఆ రోజు మీ హయాంలోనే వేశారు ఆ యొక్క బస్సు టికెట్లపై. ఇంతకంటే దుర్మార్గం సార్? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా చెప్పండి? ఈ రోజు కల్తీ నెయ్యి తెచ్చింది ఎవరు? మీ హయాంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మా హయాంలో ఏ రోజు కూడా 2019 నుండి 2024 వరకు ఎటువంటి కల్తీ జరగలేదు. 2024 తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ నెయ్యి విషయం వచ్చింది. నేను వచ్చిన 8 ట్యాంకర్లలో 4 ట్యాంకులు రిటర్న్ చేశారు. తిరిగి దాన్ని వైష్ణవి డైరీ నుండి డైరీ నుండి వైష్ణవి డైరీకి పేరు మార్చి తిరిగి కొండపైన తీసుకువెళ్లి లడ్డూలు తయారు చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, ఎందుకంటే ఇలా కూటమి పవన్ కళ్యాణ్ ఒకతను సనాతన ధర్మం అంటాడు, ఉదయం లేస్తే సనాతన ధర్మం అంటాడు. నిన్నని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, విడాకులు ఇచ్చిన వాడు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతాడా అని. సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొని తింటున్నాడు ఆ మాట. అలా కాదు మొయినుద్దీన్ గారు, ఇప్పుడు అప్పుడు వ్యక్తిగత విషయాలకు వెళ్లకుండా ఉంటావు బెటర్ మేమో. కరెక్ట్ లేదు మేడం, ఎందుకంటే ఇక్కడ చెప్పాల్సిన అవసరం వచ్చింది మేడం. ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, 1 మినిట్, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశంతో కొత్త చట్టం తీసుకువస్తామన్నట్టు ఆయన చెప్పారు. దాని మీద మాత్రమే వెళ్దాం ప్లీజ్ మేడం. కొత్త చట్టాలు ఓకే అండి, ఓకే మీకు ఇచ్చా. ఓకే నెక్స్ట్ కంచెల విజయభాస్కర్ గారు 1 మినిట్ అండి. విజయభాస్కర్ గారు, మొయినుద్దీన్ గారి వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటారు? వైసీపీ ప్రతినిధి గౌరవనీయులైన సోదరుడు మాట్లాడిందంతా శ్రద్ధగా ఆలకించాను. వారు సంధించినటువంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్తాను. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు దాన్ని ఈవీఎంలు ట్యాంపరింగ్ అనుకున్నామా? మేము ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చామన్నారు. మరి 151 సీట్లతో వారి అధికారంలోకి వచ్చినప్పుడు అది ట్యాంపరింగ్ అనుకోవాలి కదా. అదొకటి. నంబర్ 2, 7 కొండలు ఎందుకు అని సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 కొండలు ఎందుకు అని అనగానే ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల్లో తీవ్రమైన అలజడి, ఆందోళన, నిరసన ప్రదర్శన జరిగాక మైలేజీ తగ్గిపోతుందని దాని డ్యామేజీ కవర్ చేయడానికి ఒక జీవో ఇచ్చారు. 2 జీవోలు ఇచ్చారు అది కవర్ చేయడానికి కంటి తుడుపుగా. అంతేగాని అసలు రాజశేఖర రెడ్డి గారే 7 కొండల్ని కాపాడాడు, 7 కొండలకు సంబంధించి జీవో ఇచ్చాడన్నాడు. రాజశేఖర రెడ్డి జీవోలు ఇక ముందు 7 కొండలు లేవా, లేకపోతే వెంకటేశ్వర స్వామి లేడా? వేలాది సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి గారి పేరు ప్రతిష్టలు, ప్రాశస్త్యం పురాణాల్లో దాగి ఉంది. దానికి చాలా పెద్ద కథ ఉంది. పోతే శ్రీకృష్ణదేవరాయలు లాంటి బ్రహ్మాండమైనటువంటి దక్షిణ భారతదేశ చక్రవర్తి మరి శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా 7 వారాల నగలు సమర్పించాడు. అనేక సార్లు విజయనగర సామ్రాజ్యాధీశులు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన చరిత్ర మనం చరిత్రలో చదువుకున్నాం. మరి ఈ నేపథ్యంలో ఇంకా అనేక మంది రాజులు, రాణులు, ఎంతో మంది
ఆయన దర్శించుకున్న చరిత్ర మనం చూసాం. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి కొండలకు సంబంధించి అది శేషాద్రి అని, వెంకటాద్రి అని, అంజనాద్రి అని ఇలా 7 కొండలు. ఆ 7 కొండలు ఏదో ఈయన కాపాడినట్టు, రాజశేఖర రెడ్డి కాపాడినట్టు అందుకు జీవోలు ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అది ఒట్టిదే. జీవోలు ఇచ్చిన మాట వాస్తవమే కానీ అది అవసరం లేదు. ఆయన జీవోలు ఇవ్వకపోతే 7 కొండలు ఏమన్నా మాయమైపోతాయా? మాయమైపోవు. పోతే వెంకటేశ్వర స్వామి తను కాపాడుకోగలడు. అదే విధంగా ఇంకోటి చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి గారికి ఉన్న భార్యలో బీబీ నాంచారి గారు ఉన్నారు. ఆమె ముస్లిం లేడీ. అంటే ఆయన హిందూ స్త్రీలనే కాకుండా ముస్లిం లేడీ కూడా ఉన్నదని చెప్పేసి మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి బీబీ నాంచారి గారు. మరి అనేక మంది ముస్లిం భక్తులు కూడా తిరుమల కొండకు వస్తుంటారు. పైగా తన ఇంటి దైవం చంద్రబాబు నాయుడు గారి మీద అబండాలు వేశారు. తన ఇంటి దైవం పోతే తన ఊరు నారావారిపల్లి వచ్చేసి ఆ తిరుపతి 7 కొండలకి పాదాల దగ్గర ఉంటుంది. మరి వాళ్ళు నిత్యం వాళ్ళకి నిద్ర లేస్తే వెంకటేశ్వర స్వామి నామస్మరణ తప్పితే ఆ ప్రాంతంలో ఇంకొకటి ఉండదు. మరి పైగా ఆయన ఎప్పుడు మనవడు నేను తీసుకొని అన్నదానం చేయిస్తాడు ఒక రోజు ఎంతో ఖర్చు పెట్టి. అదే విధంగా బ్రహ్మోత్సవాలకి సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో పోతాడు. అదే విధంగా ఇతర ఉత్సవాలు జరిగినప్పుడు పోతాడు. ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులు ఉన్నాయా లేదో, పోతే తన ఇంటిని తాను ఎవరన్నా నిప్పు పెట్టుకుంటారా? ఆ విధంగా ఉంది వీళ్ళ దుష్ప్రచారం చంద్రబాబు నాయుడు గారి మీద. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా చిరంజీవి గారి ఫ్యామిలీ మొదటి నుంచి వాళ్ళు ఆంజనేయ స్వామి భక్తులు, అదే విధంగా వెంకటేశ్వర స్వామి భక్తులు, అదే విధంగా హైందవ మతం పట్ల అత్యంత విశ్వాసం కలిగినటువంటి వాళ్ళనేది లోకానికి తెలుసు. ఈ నేపథ్యంలో మరి వారి మీద అనవసరంగా అబాండాలు వేయడం అనేది సమంజసం కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా సుప్రీంకోర్టు ఇప్పటికి 2 సార్లు చేపట్లు పెట్టింది. 2 సార్లు వాళ్ళ వైఖరిని తప్పు పట్టింది. ఒకసారి ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు పోయారు సిట్ విషయంలో. మరి ఏం చేసింది? మరి సిట్ని వేసింది సుప్రీంకోర్టు. వాళ్ళు ఛాలెంజ్ ని పక్కన తిరస్కరించి పక్కన పెట్టి సిట్ని నియమించింది. సిట్ ఇచ్చిన నివేదికలో స్పష్టంగా కల్తీ జరిగిందని చెప్పడం జరిగింది. పైగా సాక్షాత్తు టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్పాడు. డైరీ డెవలప్మెంట్ బోర్డు దీంట్లో జంతు అవశేషాలు కలిసి అని చెప్పింది. పైగా 10% లోపు జంతు అవశేషాలు ఉంటే వాటిని డిటెక్ట్ చేయడం అనేది డిటెక్ట్ చేయలేదనే ఉద్దేశంతో 10% డిటెక్ట్ చేయలేదనే ఉద్దేశంతో 10% లోపు జంతు అవశేషాలు కలిపారన్నారు. దాంట్లో పామాయిల్, అదేవిధంగా పామాయిల్ కెర్నల్స్, యాసిడ్స్, ఈస్టరు, పోతే మోనోగ్లైజరైడ్స్, అదే విధంగా రంగు, రుచి, వాసన రావడానికి బీటా దానికి సంబంధించి అదేదో బీటా ఒక రసాయనం, ఇలా అనేక రకాల రసాయనాల కలయితో అసలు నెయ్యిలో కల్తీ కాదు, నెయ్యే లేదు. ఇక్కడ గేదె పాలు లేవు, ఆవు పాలు లేవు, ఆవు నెయ్యి లేదు, గేదె నెయ్యి లేదు, ఏ నెయ్యి లేదు, మేక నెయ్యి లేదు, లేకపోతే ఒంటి నెయ్యి లేదు. ఏ రకం జంతువుల నెయ్యి లేకుండా వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. ఈ వైసీపీ ముఠాకి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పాలు లేకుండా, వెన్నపూస లేకుండా నెయ్యి తయారు చేయడం అనేది ఈ బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టిన దానికి వైసీపీ ముఠాకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా నేను స్వీడన్ గవర్నమెంట్ ని, పోతే స్వీడన్ నాయకత్వాన్ని, నోబెల్ ప్రైజ్ కమిటీని అభ్యర్థిస్తున్నా. ఈ ఘన చరిత్రమో ప్రపంచంలో చాలా కొత్త ఆవిష్కరణ చేసిన వాళ్ళకి ఇప్పటిదాకా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అన్ని రంగాల్లో, సాహిత్యంలో అయితేమి, లేకపోతే ఫిజిక్స్ లో అయితేమి, కెమిస్ట్రీలో అయితేమి, ఇలా అనేక రంగాల్లో వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇస్తుంటారు. ప్రపంచంలో దాన్ని అత్యంత పెద్ద ప్రైజ్ గా భావిస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో నెయ్యి, ప్రపంచంలో అందరూ ఇష్టపడే నెయ్యిని ఈ యొక్క వైసీపీ ముఠ ఏ విధంగా పాలు లేకుండా, వెన్న లేకుండా నెయ్యి తయారు చేశారు. కాబట్టి ఇది బ్రహ్మాండమైన ఆవిష్కరణ కాబట్టి వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రజల్లో చర్చ జరుగుతుంది. చర్చల మీద చర్చలు, చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సుప్రీంకోర్టు సిట్ విషయంలో వెల్లడించిన విషయాలే కాకుండా అదే విధంగా ఏకసభ్య కమిషన్ ఎందుకు అని దాన్ని ఎగతాళి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకి కమిషన్లను నియమించే అధికారం ఉంటుంది. ఇదే విధంగా ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయి, దానికి చల్లాకొండ కమిషన్ ఉంది. అదే విధంగా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, దానికి బెంగాల్కు సంబంధించిన ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేత కమిషన్ నియమించారు. అంటే కమిషన్ అనేది ప్రభుత్వం నియమిస్తుంది. పోతే సిట్టు దర్యాప్తు చేసింది, అది డిపార్ట్మెంట్. ఇంకా దాని మీద
అంటే కక్ష సాధించే ప్రభుత్వం అయితే, నిందలేసే ప్రభుత్వం అయితే, దుర్మార్గాలు చేసే ప్రభుత్వం అయితే, జగన్ కి రాజకీయ సమాధి కట్టాలనుకున్న ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపుకి నిర్ణయాలు తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు. ఆల్రెడీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు తన యువగళం పాదయాత్రలో కానీ పోతే పర్యటనలు చేస్తున్న సమయంలో లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. వాళ్ళకి అనేక మంది స్వయంగా కలిసి తిరుపతి లడ్డు పాసిపోయింది, బూజు పట్టింది, లేకపోతే దుర్వాసన వచ్చే లడ్డుని మేము పరమ పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి మహాప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తినేదాన్ని తినలేక వస్తున్నాం, పోతే ఇదేంటి ఇది దుర్వాసన, పాసి పట్టింది, బూజు పట్టిందని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మాకు ప్రజలు గాని అధికారం ఇస్తే మేము తప్పకుండా విచారణ చేయిస్తామన్న నేపథ్యంలో, ఆ చారిత్రక నేపథ్యంలో మేము దాని మీద విచారణ కమిటీలు నియమించాం. అయితే మేము అరెస్టులు చేయాలా, కక్షలు సాధించాలా, జైల్లో పెట్టించాలా, వాళ్ళ పార్టీని రాజకీయ సమాజ్ చేయాలనే దురుద్దేశమే కానీ మాకు కానీ ఉండుంటే మరి ఏ చడి చప్పుడు లేకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినట్లుగానే జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయించడం అనేది జరిగి ఉండేది కూటమి ప్రభుత్వం. అదే విధంగా వాళ్ళకి సంబంధించి ఆ కేసులో ఇంకా కింగ్లు ఇంకా ఇతరులు ఉన్నారు కాబట్టి, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ ఇంకా అనేక మంది ఉన్నారు కాబట్టి, పోతే సుబ్బారెడ్డి గారి పిఏ గాని ఇంకా చాలా మంది ప్రముఖులు ఉన్నారు, అధికారులతో ఉన్న రాజకీయ నాయకులతో ఉన్నటువంటి ఆ ముఠాలో మొత్తాన్ని తీసుకుపోయి వాళ్ళందరినీ అరెస్టులు చేయడం, పోతే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం, ఛార్జ్ షీట్లు పోతే జైలు పాలు చేయడం అనేది ఈ పాటికే జరిగిపోయింది. 20 మాసాలైనా మేము వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు, వ్యవస్థలను వాళ్ళ చెప్పు చేతల్లో తీసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. భారత రాజ్యాంగం అంబేద్కర్ స్ఫూర్తితో ఉన్న భారత రాజ్యాంగాన్ని అవహేళన చేశారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తి కల్పించాలా, వాటికి జవజీవాలు కల్పించాలనే వ్యవస్థలు కనే ఉద్దేశంతో, ప్రజాస్వామ్యాన్ని పరిమళింపజేయాలనే ఉద్దేశంతో మేము కక్ష సాధింపుదానికి పోకుండా ఇంత టైం తీసుకొని మేము ఎంతో సహనం నిరపరాధులకు శిక్ష పడకూడదు, నిర్దోషులకు శిక్ష పడకూడదు, నిర్దోషులు ఎవరు, నిరపరాధులు ఎవరు, పోతే అపరాధులు ఎవరు, దోషులు ఎవరు చేర్చడానికి మేము కమిటీలు వేస్తే అది మా చేతగానితనంగా భావించారు. మాది చేతగానితనం కాదు, చావగలిగిన. కాబట్టి మీరు సుప్రీంకోర్టు వైఖరిని ఛాలెంజ్ చేస్తున్నారు. 2 సార్లు విఫలం అయ్యారు. అనవసరమైన దాడులు, దౌర్జన్యాలతో విజయభాస్కర్ గారు మీరే మాట్లాడతారా? మిగతా వాళ్ళు మాట్లాడలేవరా? విజయభాస్కర్ గారు మొత్తం మీరే చెప్తారా? వాళ్ళని మాట్లాడలేవరా? అసలు మొత్తం మీరే చెప్తారా? మీకు ఇచ్చాను కదా టైం 1 minute. మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మస్తాన్ రావు గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడడానికి ఇప్పుడు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి సంబంధించిన ఏ విధంగా చట్టం తీసుకొచ్చారో అటువంటి చట్టాన్ని కూడా సాధ్య అసాధ్యాలు పరిశీలించండి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంబంధిత అధికారులను సూచించడం జరిగింది. ఇటువంటి చట్టం కనుక వస్తే నిజంగా రాజకీయ జోక్యం అనేది పాలక మండలిలో లేకుండా చేసే అవకాశం అయితే ఉంటుందంటారా? మస్తాన్ రావు గారు, మీ వాయిస్ వినిపించట్లా, ఒకసారి చూడండి. మ్యూట్ లో ఉందంట, ఒకసారి చూడండి. చాలా లోగా ఉంది వాయిస్. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు కదా, మైక్ కొంచెం పైకి పెట్టండి. అది ఒక్క నిమిషం సారీ. ఇప్పుడు ఓకే అండి. ఒక్క నిమిషం. ఇప్పుడు వినిపిస్తుందండి బానే? ఇప్పుడు ఓకే సార్, చెప్పండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, స్వర్ణ దేవాలయంకి సంబంధించి ఏ విధంగా అయితే అక్కడ ఆధ్యాత్మిక పూర్వక వాతావరణం ఉంటుందో ఆ విధంగా చేయడానికి సంకల్పిస్తే చాలా మంచి మార్పు వచ్చినట్టే. యాక్చువల్ గా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని ఇప్పుడు కాదు, 2-3 దశాబ్దాలుగా, ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తే అది రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. ఆ మార్చేసిన క్రమంలో ఏంటంటే ఈ సామాన్య భక్తులకి స్వామిని దూరం చేసి కేవలం విఐపీలకి లేదా రాజకీయ నాయకులకి వాళ్ళకి మాత్రమే పరిమితం చేసేలాగా ఒక కమర్షియల్ హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారు తప్పితే
సామాన్య భక్తులకి స్వామివారిని అందుబాటులో ఉంచేలాగా చేయట్లేదు. ఉమ్, అది కనిపిస్తూనే ఉంది అది. ఓకే. అయితే ఇప్పుడు అది ఎట్లా అయిపోయిందంటే, అది సరే రాజకీయాలు ఎలా ఉన్నా కూడా అక్కడ కొద్దిగా భక్తులకి సౌకర్యాలు కానీ లేకపోతే ఆధ్యాత్మిక ఉట్పడేలాగా వాతావరణం కానీ ఉంటే స్వామివారి భక్తులు సర్దుకుపోయేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఎలా జరిగిపోతుందంటే అక్కడ అది వ్యాపార కేంద్రంగా మార్చుకోవడమే కాదు, దానిలో డబ్బులు అంటే భక్తులు తమ కోరికలు తీర్చుకున్నందుకు స్వామివారికి ఇస్తున్న డబ్బులు దోచుకునే కార్యక్రమాలు అక్కడ అమలవుతున్నాయి. ఉమ్, అలాంటి వాళ్ళు వచ్చేసారు అక్కడికి. ఉమ్, అది కాస్త ఎలా అయిపోయిందంటే డబ్బులు దోచుకుంటమే కాదు, అసలు కల్తీ పదార్థాలను కూడా భక్తులకి అందజేస్తున్న ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితికి అక్కడ వాతావరణాన్ని తీసుకెళ్ళిపోయారు. ఉమ్, ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఇలా మనం మాట్లాడుకోవడం. ఉమ్, ఉమ్, యాక్చువల్గా ఇప్పుడు నిజానికి ఇవాళ అసెంబ్లీలో జరిగిన చర్చ చాలా అంటే కొంతవరకు గతంలో ఏదైతే వాళ్ళు ఓట్ల రాజకీయాల్లో మాట్లాడుతున్నారన్న తెలియదు, కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చర్చ సందర్భంగా మాట్లాడి చూస్తే ఆయన ఏమంటారంటే, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని మేము అంటలేదు. ఉమ్, గత పాలక వర్గంలో అంటే 2019 నుంచి 2019 నుంచి 24 మధ్య కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల వల్ల అవినీతి అక్రమాలు, అక్కడ పాలు లేకుండా, పాల సేకరణ లేకుండా, వెన్న లేకుండా నెయ్యి తయారు చేసే సంస్థలకి టెండర్లు కట్టబెట్టారు. ఉమ్, కాబట్టి ఆ చేసిన అలాంటి దానికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించమని మేము కోరుతా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంతో నాకు సంబంధం లేదు, మేము ఏదైనా పాలక వర్గాన్ని నియమించుంటే వాళ్ళు ఏమన్నా తప్పు చేసి ఉంటే మీరు దయచేసి శిక్షించండి, మాకేం అభ్యంతరం లేదు అనే ఒక మాట చెబితే సరిపోయేది కదా అనేది ఎవరైనా సామాన్య భక్తులు కూడా కోరుకుంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిందా అనికంటే అక్కడ ఒక కల్తీ జరిగింది, అవినీతి జరిగింది, దానికి సంబంధించి సిట్ తేల్చింది. ఆ తేల్చినప్పుడు దానికి సంబంధించిన దోషులు ఎవరు, దానికి పాల్పడిన వ్యక్తులు ఎవరు, వాళ్ళు కటకటాల వెనక్కి వెళ్ళాలి అనేది ప్రతి భక్తులు కోరుకుంటున్నారు. సో ఇప్పుడు ఆయన అదే చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని చేశారని మేము అంటలేదు, కాకపోతే పాలక వర్గాన్ని ఎప్పుడైతే ఆయన వెనకేసుకొస్తున్నారో దానిలో ఆయనకు కూడా భాగం ఉంటుందనే విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా అలాంటి పాలకవర్గ సభ్యులు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని శిక్షించమని కోరండి, ఇప్పుడైనా కోరితే బాగుంటుంది అనేది ఆయన అడుగుతున్నారు. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన అది మొత్తం పత్రికలకు కూడా రిలీజ్ చేశారు. ఆయన ఏదైతే మాట్లాడారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దానిలో చూస్తే ఏంటంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లేదా అంతకు ముందు కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కానీ హిందూ మతానికి సంబంధించి కానీ వాళ్ళు ఏ విధంగా ఒక భిన్న వైఖరితో ఉన్నారు, హిందూ మతాన్ని దెబ్బ కొట్టే విధంగా ఉన్నారనే ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక కార్యక్రమాన్ని ఏదైతే రూపొందించారని చెబుతున్నారో దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అంతా కొనసాగింది. మీరు గమనిస్తే వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు జరిగిన దేవాలయాల మీద దాడులు కావచ్చు, అవన్నీ కూడా సీరియస్ గా ఇచ్చారు. అక్కడ ఆ సీరియస్ గా ఇవ్వటమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొండ మీద అన్యమత ప్రచారం జరిగింది అనేది, లేకపోతే ఆర్టీసీ టికెట్ల వెనకాల ఏదో ముద్రించారని కానీ, లేదంటే పరకామణి విషయం కానీ, లేదంటే విజయసాయి రెడ్డి గారు అంటే అప్పట్లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయి రెడ్డి గారు పింక్ డైమండ్ అని చేసిన ఒక ఇష్యూ, ఆ తర్వాత దాని పరువు నష్టం దావా వేసిన దాన్ని వెనక్కి తీసుకోవటం, అది తిరుమల తిరుపతి దేవస్థానానికి 2 కోట్ల మేర నష్టం కలగటం, స్టాంపు డ్యూటీ, ఇట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఈ లడ్లు విషయంలో ఏదైతే టెండర్లు మార్చేశారో, ఇట్లా బోలే బాబా లాంటి ఒక కల్పిట్ సంస్థని ప్రవేశించేలాగా ఈ నిబంధనలు మార్చారో, వీటన్నిటినీ కూడా ఆయన సీరియస్ గా ఏకరువు పెడుతూ ఇది వైఎస్ఆర్సీపీ అంటే జగన్ గారికి సంబంధించి ఇంకోటి కూడా అక్కడ మామూలుగా నా గతంలో ఎప్పుడు చూడలేదు, డిక్లరేషన్ అనేది రాసిన తర్వాత కింద సంతకం పెట్టిస్తారనే ఉద్దేశంతో ఒక రిసిట్ ఉంది. ఆ రిసిట్ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టకుండానే దర్శించుకుంటారనేది ఎప్పుడైతే స్పష్టం చేశారో దాన్ని క్యాన్సిల్ అని రాసేశారు. అక్కడ పైన ఏమో రాశారు, ఆ దర్శనానికి వెళ్ళబోయే ముందు ఆయన కింద సంతకం పెడతారు, ఆ సంతకం పెట్టరు అనే దాన్ని కూడా అక్కడ ప్రదర్శించారు.
సో ఆ తర్వాత అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలు అంటే ఇదంతా కూడా వీళ్ళకి హిందూ మతం పట్ల కానీ వెంకటేశ్వర స్వామి పట్ల కానీ భక్తి ప్రపత్తులు లేవు, వాళ్ళు ఎగనిస్ట్ గానే చేస్తున్నారనే ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తా ఉందో దానికి అనుగుణంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా రూపొందించారన్నట్టుగా మొత్తం ఉంది. సో దాన్ని మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కౌంటర్ చేస్తారు, ఏ విధంగా ఇవన్నీ కూడా వాళ్ళు ఆ పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే లోకేష్ గారు గతంలో చెప్పినట్టున్నారు ఏమనంటే, మేము ఇట్లా ఈ లడ్డూ కల్తీ మీద అయితే వైసీపీ చేస్తున్న వాదనని ప్రజల్లోకి తీసుకెళ్తామని. సో దీన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని కొంత తెలుగుదేశం పార్టీ కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఈ లడ్డూ కల్తీ గురించి ప్రజల్లో ఒక రకమైన యావగింపు వస్తా ఉంది. ఏంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్ర దెబ్బతీసే విధంగా, ప్రసాద పవిత్ర దెబ్బతీసే విధంగా ఈ రాజకీయ పార్టీలన్నీ ఎందుకు ఇలా రోజు నిత్యం లడ్డూ కల్తీ దానిలో కొవ్వు అని ఇట్లాంటి మాటలన్నీ కూడా వినాల్సి రావడం అనేది ఒక విధమైన ఏహ్యాపావం వచ్చింది. మన దాన్ని అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, దాన్ని ఎందుకంటే ఇప్పుడు అంబటరాంబాబు గారి దగ్గర గొడవ కూడా దానికి మూలం ఆ చర్చి అదే ఫ్లెక్సీలే కదా. సో ఇలాంటివన్నీ మస్తాన్ గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ అనేది పక్కన పడితే ఎవరికి వాళ్ళు కూడా ఎటు తిరిగి హిందువుల మనోభావాల మీద పడుతున్నారు కదా. ఈ హిందువుల మనోభావాలు దెబ్బతీయకూడదు అంటూనే అస్తమాన ప్రతి టాపిక్ కూడా కల్తీనే ఈ లడ్డు ఇదే రౌండ్ అప్ గా అయిపోతుంది ఏపీ మొత్తం. అదే నేను చెప్తున్నాను, ఇప్పటికైనా ఈ యొక్క దోషులకు శిక్ష పడేలా చేసి అంతటితో ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పిందండి దీని గురించి ఎక్కువ మాట్లాడద్దు, ఇది సున్నితమైన అంశం, కోట్లాది మంది శ్రీవారి భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి మేము దీని గురించి డైరెక్ట్ గా పైమెన్ కమిటీ వేస్తున్నాము, నిజాలు నిగ్గు తెలుస్తాము, దోషులు శిక్షిస్తాము. ఆల్రెడీ 36 మంది నిందితులను కూడా గుర్తించారు కదా, ఎట్లా జరిగిందేంటో చేశారు. సో వాళ్ళు ఛార్జ్ షీట్ అయిన తర్వాత వాదోపవాదాలు జరిగిన తర్వాత దానిలో వాళ్ళు జైలుకి పంపించడం కూడా జరిగింది. అది సుప్రీంకోర్టు చెప్తా ఉంది కాబట్టి అప్పుడు దాకా అందరు సంయమనం పాటిస్తే ప్రతిరోజు ఈ లడ్డు కల్తీ ఆ లడ్డు పవిత్రత, అసలు లడ్డు అనే దాన్ని ఒక ఎక్కడో అది అపవిత్రం చేసేసిన పరిస్థితి వచ్చేస్తుంది. అది కల్తీ తర్వాత సంగతి. అసలు రోజు కల్తీ లడ్డు అంటే అది తినేటప్పుడు కూడా ఏం గుర్తొస్తుంది మనకి. సో ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రచారాన్ని కానీ మాట్లాడటాన్ని కానీ సుప్రీంకోర్టు పైమెన్ కమిటీ తీర్పు వచ్చేదాకా అందరూ సంయమనం పాటిస్తే బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి గారు అలా దానికి సంబంధించి కేసు వేసినప్పుడు కూడా మేము ఆల్రెడీ దోషులను శిక్షించడానికి వేసాము, దానిలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని యాక్షన్ తీసుకుంటానికి యాక్ట్ సబ్ కమిషన్ వేశారు కాబట్టి అది మంచిదే, త్వరగా తేలిద్ది అనేది కూడా చెప్పింది సుప్రీంకోర్టు. సో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్షలు పడేలా దాకా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైనా రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, దాని గురించి తక్కువ మాట్లాడటం, అసలు మాట్లాడకుండా ఉంటే మేలు అనేది ప్రతి భక్తుడు కోరుకుంటున్నారు. దాన్ని వాళ్ళందరూ గమనించాలనేది అయితే నా ఉద్దేశం. అంటే ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు, ఎవరికి వాళ్ళు చిన్న ఇష్యూ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఎవరు రియాక్ట్ అవ్వద్దని చెప్పారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరికాలు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనేది మా వాదనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాన్ని ఆసరాగా తీసుకుని మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడడం, ప్రతి మీటింగ్ లో కూడా ఇది ఒక అంశంలో తీసుకుని మాట్లాడటం ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో అని చెప్పొచ్చా? ఖచ్చితంగా ఎక్కువైపోయిందండి. అది ఎట్లా వెళ్ళిపోతుందంటే ఇప్పుడు అది కాస్త హెరిటేజ్ లేకపోతే ఇంకొక సంస్థలకు సంబంధించి, లేకపోతే ఆ ఓట్ల రాజకీయాలకు సంబంధించి, లేకపోతే సాక్షి పేపర్ ఎలా రాసిందని దానికి నోటీసులు ఇవ్వడం, అంటే అయిపోతుంది. అదే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారిది, ఇది జగన్మోహన్ రెడ్డి గారిది, వాళ్ళ వ్యాపార సంస్థను దెబ్బ తీసుకునేదాకా వెళ్ళిపోయింది ఈ లడ్డు వ్యవహారం. అంటే హిందూ మతానికి సంబంధించి వెళ్ళింది, ఆ తర్వాత వ్యాపార సంస్థలకు దెబ్బ తీసుకోవడం వెళ్ళింది, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను దెబ్బ తీసుకునేదానికి ప్రచారం జరుగుతుంది, అసలు దోషులకి శిక్ష మాత్రం లేట్ అయిపోతాం. సో ఇవన్నీ రాష్ట్ర వాతావరణాన్ని కూడా కలుషితం చేసే పరిస్థితులు కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించి, అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా కావచ్చు, దానికి ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం ప్రజలు ఇప్పటికే యావగించుకుంటున్నారు. ఏంటి రాజకీయ పార్టీలు ఏం లేదా, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి మాట్లాడకుండా పొత్తులు లేస్తే కల్తీ లడ్డు తిరుమల తిరుపతి దేవస్థానం ఏంటిది అనేది ఇక అది ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది. అది గమనించి ఖచ్చితంగా సుప్రీంకోర్టు
దోషుల్ని శిక్షించే వరకు, తీర్పు ఇచ్చే వరకు అందరూ కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఓకే. ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ మీద, అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ మీద మనకు నమ్మకం ఉంటే, దాన్ని గౌరవించే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా దాన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, ఓకే. మొయినుద్దీన్ గారు, మేడం ఇప్పుడు ఈ రోజు శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏమిటి, ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు, ఇందాక ఆయన మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము తప్పు పట్టట్లా, పాలక మండలికి సంబంధించి కొంతమంది చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చి టెండర్లు మార్చడం ద్వారా ఈ విధంగా అయ్యింది, అటువంటి వాళ్ళకి శిక్ష పడాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఏకీభవిస్తే బాగుంటుంది అనేది అయితే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల మీద మీరు ఏం చెప్తారు? ఈ రోజు కొత్త పాట మేడం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పబ్లిక్ గా అన్ని మీటింగుల్లో మేము సనాతనం, మా హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంది అన్నారు. పంది కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పింది వీరే, ప్రచారం చేసింది వీరే, తిరుపతి వెంకటేశ్వర స్వామిని లడ్డూను భ్రష్టు పట్టించింది వీళ్ళే, జనాలు అపహాస్యం చేసింది వీళ్ళే. ఈ రోజు ఎప్పుడైతే హెరిటేజ్ కు భోలే బాబా, హెరిటేజ్, ఇందాపూర్ అన్ని ఒకటే. ఇందాపూర్ అనేది హెరిటేజ్ యొక్క 22 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఒక యూనిట్ అని ఎప్పుడు బయటకు వచ్చేసిందో వీళ్ళు ప్రకృతి మొదలుపోయాయి. ఎందుకంటే మేడం 2015లో 16.5 లక్షల కేజీల నెయ్యికు ఆర్డర్ ఇచ్చింది ఎవరు మేడం? చంద్రబాబు. ఇందాపూర్ కాదా? 2015లో మే నెలలో దాదాపు 6.25 లక్షల కేజీలకు ఆర్డర్ ఇచ్చి చంద్రబాబు నాయుడు కాదా? అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము 2015, 2017, 2018 ఇదే భోలే బాబా, ఇదే ఇందాపూరు పేర్లు మార్చి వైష్ణవ్ డైరీ, ఏఆర్ డైరీ అన్ని చేసింది చంద్రబాబు గారి హయాంలోనే. ఒకటి చెప్తా, నీ రాష్ట్ర ప్రజలకు చేతులెత్తి నమస్కరించమా చెప్తున్నాను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో సోదరులారా, నా హిందూ సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. తిరుమలలో 1000 కాళ్ళ మండపాన్ని కూల్చింది ఎవరు? 1000 కాళ్ళ మండపాన్ని కూల్చింది ఎవరు? ఆలోచించండి. వైఎస్ రాజశేఖర రెడ్డినా, జగన్మోహన్ రెడ్డినా, చంద్రబాబు నాయుడునా? క్వశ్చన్ ఆన్సర్ చంద్రబాబు నాయుడు. ఎస్వీబీసీ ఛానల్ ప్రజలకు దగ్గర తీసిపోవాలి. ప్రతి ఒక్కరు ఇంటిలో కూర్చొని వెంకటేశ్వర స్వామి కార్యక్రమం చూడాలని తెచ్చింది ఎస్వీబీసీ ఛానల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. మొయినుద్దీన్ గారు, నేను అడిగింది ఏమిటి అంటే, ఇప్పుడు ఈ రోజు శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద చెప్పండి అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు శిక్షించాలి అన్న మాట ఒకటి చెప్తే చాలు కదా, కనీసం ఆ మాట కూడా ఆయన అనట్లేదు అని చెప్పి ఆయన అన్నారు. దీని మీద మాత్రం అన్ని అనేసారు మేడం, అన్ని అనేసారు. వాళ్ళకి అర్థమైపోయింది. ఈ రోజు కొత్త సనాతన ధర్మానికి కొత్త రంగులు పూసి వీళ్ళే సనాతని అంటారు, వీళ్ళే హేతువాదులు అంటారు, మాకు దేవుడే లేవుడని నాగబాబు అంటాడు, మా నాయన దీపంలో సిగరెట్ కాల్చుకుంటారంటారు, మా ఇంట్లో 24 గంటలు రామనామమే జరుగుతుందంటారు. ఆయన 3 సార్లు విడాకులు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు హిందూ మతంలో, సనాతన ధర్మంలో విడాకులు లేవు అని. అప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మీరు అటే వెళ్తున్నారు. నేను చెప్తున్నా మేడం, ఆమె చెప్పింది అన్ని వాళ్ళే చెప్పేస్తారు. అన్ని అసలు ఈ రోజు శాసనసభలో చేసిన వ్యాఖ్యల మీద చెప్పండి అంటే, ఇప్పుడు ముక్కేటి ఉందంటే మొత్తం తిప్పి చూపించినట్టుగా చెప్తున్నారు తప్ప అసలు ఈ రోజున వ్యాఖ్యల మీద ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎప్పుడు ఆయన ప్రమేయం అయితే లేదు అని వీళ్ళే ఒప్పుకున్నారు. మేడం, వైఎస్ఆర్సీపీ ప్రమేయము ఈ లడ్డూలో ఎంత మాత్రం లేదు అని వీళ్ళు అంటున్నారు. కానీ పాలక మండలికి సంబంధించి కొంతమంది తీసుకున్న రూల్స్ చేంజ్ చేయడం వల్ల ఇది జరిగింది కాబట్టి అటువంటి వాళ్ళని శిక్షించాలి కదా అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనట్లేదు? మొయినుద్దీన్ గారు 1 మినిట్. మస్తాన్ రావు గారు రియాక్ట్ అవుతున్నారు. మస్తాన్ రావు గారు చెప్పండి. ఒక నిమిషం మేడం. కేవలం వీళ్ళ యొక్క చంద్రబాబు నాయుడు యువ మా సమయంలో కల్తీనే వచ్చింది, అప్పుడు కూడా జరిగి ఉండవచ్చు అంటే, బట్ అట్ ద సేమ్ టైం ఐ కండెమ్ దిస్ లైక్ ది స్టేట్మెంట్స్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
ఐ కన్సిడర్ దిస్ స్టేట్మెంట్. ఆ రోజు 2019 నుండి 2024 వరకు ఎటువంటి కల్తీ జరగలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఓకే అండి, 1 minute మస్తాన్ రావు గారు రియాక్ట్ అవుతారంట. 1 minute మొయినుద్దీన్ గారు, 1 minute మస్తాన్ రావు గారు రియాక్ట్ అవ్వండి. సార్ ఇప్పుడు మొయిద్దీన్ గారు, నేనేం విభేదించట్లేదు, కానీ ఇప్పుడు సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ లో వచ్చిన తర్వాత అక్కడ ఏం చెప్తా ఉన్నారు? మీరు చెప్పిన ఎన్డీటీవీ రిపోర్ట్ అంతా క్వాలిటీగా చేసే ల్యాబ్లు మా దగ్గర లేవు కాబట్టి ఎన్డీటీవీలో 10% కంటే తక్కువ ఉండేలాగా అవకాశం ఉందనే చెప్పిన దాన్నే మాట్లాడారు. అయితే ఆ విషయం అట్లా ఉంచితే సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు, కల్తీ జరిగింది, అది ఫామ్ ఆయిల్ వాడారనే విషయం అది బయటకు వచ్చింది. అయితే ఆ కొవ్వు కలిసింది మాత్రం వాస్తవం కాదు, కానీ నెయ్యిలో కల్తీ అనే దాన్ని మాత్రం అటు కరుణాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే సుబ్బారెడ్డి గారు కానీ ఏదైతే భోలేబాబా దగ్గర నుంచి వాళ్ళ ఆవులు లేవు, అక్కడ గోశాలలు లేవు అనే వాస్తవాన్ని వాళ్ళు అంగీకరించారు. ఇప్పుడు వైసీపీ అనే పేరు కూడా తేవద్దండి మనం. అది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్నారో తెచ్చింది వాళ్ళే ఆ సార్. చంద్రబాబు నిర్ణయాలు నాయుడు తెచ్చారు తీసుకున్న సార్. వాళ్ళు తెచ్చింది చంద్రబాబు నాయుడు అందరి పేర్లు. సార్, ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ నిమిషం, పేరు ఒక నిమిషం తెచ్చింది. సార్. భూమన మొయిద్దీన్ గారు. కుమార్ కరుణాకర్ రెడ్డి పేరు. కాదు సార్, మొయిద్దీన్ గారు, సార్. పాలక మండలిలో వైసీపీ వాళ్ళే కాదండి, మహారాష్ట్రలో కూడా ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు సార్. వైసీపీయే కాదు. నేను అనేది అదే, వైసీపీ కాదు, ఆయన జస్ట్ పాలక మండలి. వాళ్ళు చెప్పేది వైసీపీ నిందలు సార్. నిందలు మాత్రం వేసేది వైసీపీ పైన. చంద్రబాబు నాయుడు రోజు బహిరంగంగా నేను తెచ్చాను 7 కొండలు 2 కొండలు అన్నాడు. నేను తెచ్చి అబద్ధము. ఎందుకు సార్ ఈ వయసులో అబద్ధాలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు? ఈ వయసులో ఎందుకు సార్ ఇన్ని అబద్ధాలు? కేవలం హెరిటేజ్ ఇందాపూర్ నుండి హెరిటేజ్ సంస్థ 2 ఒకటే. వీళ్ళకి 22 యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడైతే పేర్లు వచ్చేసాయి బయటికి, ఎప్పుడైతే టోటల్ కరెక్ట్ దట్ పాలే లేవు అని చెప్పి ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో సార్, మీరు శాసన మండలిలో అలా చేయకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆధీనంలోనే ఉంది కదా, అది డైరెక్ట్ గా ఇందాపూర్ గానీ హెరిటేజ్ గానీ మిలాఖత్ అనే విషయాన్ని మీరు సుప్రీంకోర్టుకి ఇచ్చేసేయచ్చు కదా. ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఉండుంటే ఆయన కూడా శిక్షిస్తుంది కదా సుప్రీంకోర్టు. శాసన మండలిలో గొడవ చేసే కంటే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఇలాంటి కల్తీ చేశారు, ఇదిగో హెరిటేజ్ వాడు కుమ్మక్కయ్యారు, లేకపోతే ఇంకెవరో కుమ్మక్కయ్యారు అనే విషయాన్ని మీ దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళు ఇచ్చేసేయచ్చు కదా. ఎక్కడ ఇవ్వట్లేదు కదా, గొడవ ఉండదు. అన్ని పబ్లిక్ బొత్స సత్యనారాయణ గారు మొన్న ఏ విధంగా అయితే ఇందాపూర్ కు హెరిటేజ్ కు లింక్స్ ఉన్నాయో కంప్లీట్ గా భువనేశ్వర్ గారి ఫోటోతో సహా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ 22 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ హెరిటేజ్ కు సంబంధించినవి. ఇవి హెరిటేజ్ కు పాలు సప్లై చేస్తాయి, నెయ్యి సప్లై చేస్తాయి, పెరుగు సప్లై చేస్తాయి అని కంప్లీట్ క్లియర్ గా రాసి ఉన్నారు సార్ దాంట్లో. ఎందుకంటే ఇక్కడ సమయం లేదు చూపించడానికి కోసం. కేవలం సార్ ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బుషు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని పోయి పూజ చేస్తారు సార్. అప్పుడు ఎవరికి గుర్తు రాలే, ఆ రోజు ఎవరికి గుర్తు రాలే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు వదిలేసి తీసుకుని వెళ్తే బురద చల్లుతారు. పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు వీడియోలు కూడా మీకు పంపిస్తా సార్ నేను. పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకునేటప్పుడు బహుమానం ఇస్తుంటే చెప్పులు వేసుకొనే తీసుకున్నారు. ఇటువంటి పనులు ఏ రోజు చేసుకోలేదు సార్. అయితే నిన్న అసెంబ్లీలో ఫోటో పట్టుకొని పోయారని వీళ్ళు అందరూ పెద్ద రచ్చ చేస్తూ పెద్ద ప్రెస్ మీట్లు పెట్టేసి ఘోరం జరిగిపోయింది అన్నారు. సార్, తిరుమలలో 6 మంది భక్తులు చనిపోతే ఏం జరిగింది సార్? కాశీబుగ్గ నాయనలో దాదాపు 9 మంది వెంకటేశ్వర స్వామి మందిరం చనిపోతే ఏం చేశారు సార్ వీళ్ళు? ఎందుకంటే పుష్కరాల సమయం ఎంత మంది చనిపోయారు, ప్రతిసారి చనిపోయేది చంద్రబాబు గారి సమయం. జగన్మోహన్ రెడ్డి గారిని మేడం, ఎందుకంటే ఎన్ని రావాలి మేడం, ఆయన అన్ని తీసుకొచ్చారు దాంట్లో నుండి. నేను అడిగిన ప్రశ్నకు తప్ప అన్నిటికి చెప్పారు మీరు. నేను అడిగిన ప్రశ్నకు తప్ప అన్నిటికి చెప్పారు మీరు. మేడం, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు తప్ప అన్నిటికీ ఆన్సర్లు ఇచ్చారు మీరు.
అది చెప్పారు మేడం, ముందే చెప్పేశాను మేడం. ఏం చెప్పారు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాలక మండలిలో ఉన్న వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళను కూడా శిక్షించండి అని చెప్పొచ్చు కదా అని ఆయన అన్నారు. నిజమే కదా అని అంటే మీరేం చెప్తారన్న? ఇది తప్ప మీరు అన్ని చెప్పారు. లాజిక్ మీరు మిస్ అవుతున్నారు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే తప్పని మీరు ఒప్పుకొని వెళ్తున్నాడు ఆయన. మీకు అది అర్థం కాలేదు మాటల్లో. జగన్మోహన్ రెడ్డి గారి తప్పు చేశారని మేము అనట్లేదు అన్నట్టుగా కూడా అన్నారు కదా. మీ వాళ్ళు చేశారంటే మీరు చేశారు చెప్పడమే ఆ ఉద్దేశము. మేము ఏ తప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు, వైవి సుబ్బారెడ్డి తప్పు చేయలేదు, కరుణాకర్ గారు ఏ తప్పు చేయలేదు సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. మొయిద్దీన్ గారు ఆల్రెడీ సిటీ చెప్పింది 36 మంది అక్కడ తప్పు చేశారు తిరుపతి దేవస్థానంలో. అధికారులు సార్, అధికారులు చేశారు. వాళ్ళనే శిక్షించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చు కదా అంటున్నారు వాళ్ళు. వీళ్ళకి కావాల్సింది అధికారులు కాదు. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కావాలి. వీళ్ళు కావాలి, వీళ్ళ పేర్లు అక్కడ ఉండాలి. దానికోసం ఈ తాపత్రయం అంతా, ఈ ఏకసభ దానికోసమే. ఆ 36 మందినన్నా దోషులను శిక్షించండి, మాకు అభ్యంతరం అని చెప్పొచ్చు కదా. ఎవరు సార్? సుప్రీంకోర్టు ఉంది కేసు, శిక్షించాల్సింది ఎవరు? సుప్రీంకోర్టు కేసు వాదనలతో హీరో ఇప్పుడు ఎవరు శిక్షించాలనేది కాదు, ఆ మాట అనొచ్చు కదా అనేది కదా వాదన. ఇప్పుడు ఒక మాట అనొచ్చు కదా అని పరిస్థితులు మేడం. జగన్మోహన్ గారు సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక ఎక్స్ సీఎం మేడం. ఇప్పుడు ఆయన ఎవరేం అనట్లేదండి. ఇప్పుడు ఎక్స్సీఎంఏ కాదని ఎవరు చెప్పట్లా. కాకపోతే ఏంటంటే అలా పాలక మండలిలో ఉన్న మీరు ఇందాక అన్నట్టుగా అధికారులు ఉన్నారు కదా, అటువంటి అధికారులైనా శిక్షించవచ్చు కదా అన్న మాట ఎందుకు అనట్లేదు అనేది సుప్రీంకోర్టు మేడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శిక్షించాలని ఎవరు అనట్లా. సరే, ఆ పని చేయాల్సింది సుప్రీంకోర్టు. విజయభాస్కర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారు. అదే వాళ్ళు అడిగేది ఆ స్టేట్మెంట్ ఆయన ఇవ్వచ్చు కదా అని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు శిక్షించాలి కదా అని ఎవరు అడగట్లా. మేడం, పవన్ కళ్యాణ్ గారి మాటలు విని పవన్ కళ్యాణ్ మాటలు మేము ఫాలో అయ్యేంత ఇదిలో మేము లేవు. ఎందుకంటే ఆయన ఒకరోజు సనాతని, ఒకరోజు చెగువేర, ఒకరోజు అల్లూరు సీతారామరాజు, ఒకరోజు కాంశీరాము, ఒకరోజు మాయావతి, ఒక రోజు నెపోలియన్ అయిపోతాడు. ఆయన ఏ సమయంలో ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు అనుభవజ్ఞుడు. ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడిన వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాడంటే అతనే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం ఏదైనా త్యాగాలు చేసే వ్యక్తి ఎవరున్నారంటే అతనే జగన్మోహన్ రెడ్డి గారు. లడ్డూ విషయంలో మొయినుద్దీన్ గారు విజయభాస్కర్ గారికి సమయొద్దు. విజయభాస్కర్ గారు చెప్పండి, మొయినుద్దీన్ గారి వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటారు? వాడు పట్టిన కుందేటికి 3 కాళ్ళు. ఇక్కడ ఆస్తికత్వానికి, నాస్తికత్వానికి, అన్యమత వాదనలకి, మొండి వాదనలకి, జగమొండి వాదనలకి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. వాళ్ళకు కాసేపు కోర్టుకు పోతున్నాం అంటారు. అదే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు తీర్పుల్ని, ఆ సుప్రీంకోర్టు ఆదేశాలని, ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ని ఫాలో కారు. పోతే మౌనవ్రతం పాటించరు, ఏదో ఒకటి లేవనెత్తారు. దాని మీద మరలా కోర్టు అంటారు. కోర్టు వ్యతిరేకంగా తీర్పిస్తే మరలా ఇంకో కొత్త తెర మీద తీసుకొస్తారు. డైవర్షన్ పాలిటిక్స్ మా మీద నిందలేస్తారు. పోతే త్యాగమయుడంట, సత్యహరిశ్చంద్రుడంట జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇది పక్కన పెడదాం. ఈ లడ్డుది అంత సత్యహరిశ్చంద్రుడు, అంత త్యాగజీవి, అంత ఆయన ప్రపంచంలో ఉన్న పుణ్యాత్ములందరి ప్రతిబింబం, ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, 43,200 చిల్లర కోట్ల ఆస్తులు సీజ్ ఎందుకయ్యాయి? మరి మా తీసేయండి, మేమేదో కక్ష సాధింపని మీరు నిందలేస్తున్నారు. మరి మర్చిపోయారా? మీరు ఏం మాట్లాడినా నేను సైలెంట్ గా ఉన్నా. 24 నిమిషాల తర్వాత మాట్లాడనివ్వండి. నేను 9 నిమిషాలు మాట్లాడితేనే నన్ను మీరు తప్పితే ఇంకెవరు మాట్లాడకూడదని వారు ప్రశ్నించారు. నా తర్వాత 24 నిమిషాలు జరిగింది మీ అందరి ప్రసంగం మిశ్రమంగా. సరే, ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పారు, కోర్టు పరిధిలో ఉంది ఇష్యూ, సుప్రీంకోర్టు పరిధిలో సంయమనం పాటిద్దామని. మా ప్రభుత్వం సంయమనం పాటిస్తుండబట్టి 20 మాసాలుగా అరెస్టులు జరగట్లేదు. 20 మాసాలుగా, ఇందాకే చెప్పాను నేను, మా జగన్మోహన్ రెడ్డి లాగా కక్ష సాధింపు మనిషి,
జగన్మోహన్ రెడ్డి లాగా వేధించాలనుకునే మనిషి, జగన్మోహన్ రెడ్డి లాగా మొండి వాదనలు చేయాలనుకునే వాళ్ళు మా పార్టీలో, మా కుటుంబంలో లేరు. మేమంతా ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యపరిచాడు, వాటన్నిటికీ జవజీవాలు కల్పించాలి కాబట్టి మేము సహనంతో ఉంటే మీకు ఈ కొమ్ములు వచ్చాయి. ఇప్పుడు మా సహనమే మీకు కొమ్ములు తెచ్చాయి. మేము జగన్మోహన్ రెడ్డి వైఖరి తీసుకొని ఉంటే ఆ లోపల టప జూన్ 12 మేము అధికారంలో రాగానే జూన్ నెలాఖరులో అందరిలో లోపల పడేసి కేసులు పెట్టుంటే ఛార్జ్ షీట్లు పోతే ఇంకా కోర్టులు చూసుకునే ఇవన్నీ. మేము ఆ పని చేయకపోవడం తప్పేమో అనిపిస్తుంది. మీరు ఈ విధంగా మేము ఆ పని చేయకపోవడం తప్పే అనిపిస్తుంది. లేకుంటే మేము ఇంత సహనంతో, ఇంత ఓర్పుతో చట్టానికి వదిలేసి, న్యాయస్థానాలకు వదిలేసి మేము చూస్తా ఉంటే రోజు రెచ్చగొట్టే వైఖరులు, ఒక్కొక్క కొత్త నిర్ణయం తీసుకుంటారు, మళ్ళా కోర్టుకు పోతా ఉంటారు, కోర్టులో కొట్టేసిన తర్వాత ఇంకో కొత్త వైఖరి తీసుకుంటారు, మళ్ళా కోర్టుల్ని తప్పు పడతారు, కోర్టుల్ని ధిక్కరిస్తారు. వాళ్ళ కోర్టులన్నా, చట్టాలన్నా, రాజ్యాంగం అన్నా గౌరవం లేదు. మీకంటే ఉండేది మీ నాయకుడు ఎప్పుడైనా సహనంగా మాట్లాడతాడా? ఏ ప్రెస్ మీట్ పెట్టినా దూకుడుగా హావభావాలు. ఇప్పుడు అదే విధంగా విచారణ పేరుతో ఒంటరిగా పోతారు, లేకపోతే ఎవరన్నా నలుగురు తోడు తీసుకొని 1 కారు 2 కార్లు వేసుకొని ఏదో సెక్యూరిటీని పక్కన పెట్టుకొని పోతారు. రాజు వేడలే రవి తేజములగా అంతా డాబు, దర్పము, ఆధిపత్య ధోరణి. ఇదంతా సినిమాలుగా వనుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి చరిత్ర, రాజకీయ చరిత్ర ఒక సినిమాగా వనుకొస్తుంది అనమాట. పాత రోజుల్లో విలన్స్ చూసాం మనం సినిమాల్లో. డెన్ సెట్లు, వ్యవహారం, వంది బాగతులు, ఇవంతా దానికి పనికొస్తాడు. మధ్యయుగాల నాడు ఉండాల్సిన నాయకుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు. వారిని ఎక్కువగా విశేషంగా మీరు కీర్తించుకోండి, కానీ పోతే వారు ప్రజాస్వామ్యానికి పనికిరారు. వారిని అనుసరించే వాళ్ళు ఎవరు ప్రజాస్వామ్యానికి పనికిరారు, నేర చరిత్రలు ఎక్కువ ఉన్నారు అని ఇంతకు ముందే సిబిఐ గుర్తించింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గుర్తించింది. ఆస్తులు సీజ్ చేశారు. ఆ కేసులన్నీ రన్నింగ్ లో ఉన్నాయి. కోర్టులు పోకుండా, వాయిదాలకు పోకుండా తప్పించుకునే ప్రయత్నాలు జరిగాయి. ఈ మధ్య కోర్టు కూడా గట్టిగా హుకుం జారీ చేస్తే హాజరయ్యాడు. అవన్నీ ముహూర్తాలు దగ్గరకు వచ్చాయి. భయభ్రాంతులకు గురవుతున్నారు. వైసీపీ పార్టీ వైండప్ అవుతుంది కాబట్టి గందరగోళం సృష్టించి, అయోమయాన్ని సృష్టించి ఉన్న కేడర్ 39% ఓటింగ్ వచ్చింది కాబట్టి వాళ్ళని ఎలా నిలుపుకోవాలా, పార్టీలో ఉండే తాజాలు, మాజీలు, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ లీడర్స్ దానిపోకుండా ఎలా చేసుకోవాలా, ఆ ఉద్దేశంతో గందరగోళ పరిస్థితులు సృష్టించాలా, రాష్ట్రంలో ప్రజలంతా చికాకు పరచాలా, అయోమయానికి గురి చేసి పారేసి ఈ పార్టీని సజీవంగా ఉంచుకోవడానికి జరుగుతున్న ఎత్తుగడ. రేపేదన్నా శిక్షలు పడి జైలుకు పోతే ఈ పార్టీని నిలబెట్టుకోవడానికి మళ్ళా వాళ్ళకి సంబంధించిన మనుషులకి ఎవరికో ఆ పేటను అప్పచెప్పి మన తిరిగి ఆ పార్టీని చిగురింపజేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న కుట్రగా ఉంది తప్పితే మీరు ఈ దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది. కానీ పోతే మీరు శకునాలు చెప్పడం, పోతే మీరు ఆదర్శాలను గురించి మాట్లాడడం, మీరు నైతిక విలువలను గురించి మాట్లాడడం సిగ్గుచేటైన విషయం అని చెప్పేసి లోకానికి తెలుసు. మీ పరిపాలనతో అట్టుడికి పోయే కదా మాకు 164 సీట్లు వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, ప్రతిపక్షానికి కాడ పనికిరాడని చెప్పింది. ప్రతిపక్షానికి పనికిరాడని ప్రజలు తీర్పిస్తే మాకు ప్రతిపక్ష నాయకు పాత్ర ఏమంటారు? ప్రతిపక్ష నాయక పాత్ర. గుజరాత్ లో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా? మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా? ఛత్తీస్గఢ్ లో ఉన్నాడా? నాగాలాండ్ లో ఉన్నాడా? అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నారా? పోతే ఎక్కడున్నారు? 7 రాష్ట్రాల్లో అసలు ప్రతిపక్ష నాయకుడు లేడు. అంటే ప్రజల తీర్పుని బట్టి అక్కడ ప్రతిపక్ష నాయక ఇది ఇవ్వలేదు. పోతే రాజ్యాంగంలో లేదు. పోతే మరి రాజ్యాంగంలో లేనిది కావాలంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిష్టం మేరకు అతన్ని పక్కన పెడితే నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ పనికిరావు, నీ పరిపాలనతో మేము వేసాగిపోయాం అని చెప్పి చేదరించుకున్న ఆ ప్రజల్ని అనకుండా, పైకి అనకుండా నాకు ప్రతిపక్ష స్థానం ఇస్తేనే అసెంబ్లీకి పోతానంటాడు. ప్రజలు ఎన్నుకున్న ఆయన్ని ఎవరు ఎన్నుకున్నారు? ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న చట్టసభ గౌరవం ఇవ్వడు. అసెంబ్లీలో మాట్లాడితే ఒక చట్టబద్ధత ఉంటది, రికార్డు ఉంటది. ప్రెస్ మీట్ల ద్వారా పరామర్శలకు పోయినప్పుడు మాట్లాడతాడు, గందరగోళ పరిస్థితులు సృష్టిస్తాడు. ఆయన యొక్క హావభావాలు, ఆయన దూకుడు, ఆయన జునువంతా ఆయన కేటర్ ఇక్కడ ఆయన జునువంతా వాళ్ళ కేటర్ ఇక్కడ సంక్రమింపజేస్తున్నాడు. ఆయన అలవాట్లు వచ్చేస్తున్నాయి. ఆ విధంగా మాట్లాడకపోతే వాళ్ళ హావభావాలు ప్రదర్శించకపోతే ఆయన దగ్గర మైనస్ మార్కులు పడతాయి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేడం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా. ముఖ్యమంత్రి ఆయనకంటే వైఎస్ఆర్ కంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వచ్చారు కదా. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుపతి లడ్డూను పేటెంట్ చేశారు. ఈ మా లడ్డు వెంకటేశ్వర స్వామి
ఏమా 7 కొండలు అన్నది పెద్ద డ్యామేజ్ అయిపోతే ఈ కవర్ చేయడానికి అబద్ధాలు చాలా మంది ఎందుకు సలహాలు అబద్ధాలు ఇచ్చారు. చెప్తారా మీరు? మీరు ఎందుకు పొద్దుస్తాం అబద్ధాలు చెప్తారా? మీరు పొద్దుస్తాం ఎందుకు అన్య అబద్ధాలు మతం చెప్తారు? లేని అన్య కూడా మతాన్ని అబద్ధాలు గురించి ఎందుకు చెప్తారు మీరు? యో, అన్ని మీరు అబద్ధాలు. మీ పుట్టినరోజులకి అబద్ధాలు. ఎక్కడో పరాయి దేశం పోయి మీ పుట్టినరోజులకు పరాయి దేశం పోయి అన్ని మతాన్ని గురించి కీర్తిస్తుంటే ఇక్కడ ఓట్లు పడవయ్యా. మీరు చెప్పిన 7 ఓకే అండి, ఓకే, ఓకే. విజయభాస్కర్ గారు, ఓకే అండి, ఓకే. విజయభాస్కర్ గారు, ఓకే అండి, ప్లీజ్, ప్లీజ్. స్వామీజీల చుట్టూ తిరిగి తిప్పారు. విజయభాస్కర్ గారు, మొయినుద్దీన్ గారు, చేతులు పట్టుకోవద్దని చెప్పారు. ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు, డిబేట్ లా లేదు అసలు. మీరు ఒకరికొకరు వ్యక్తిగతంగా పోట్లాడుకున్నట్టుంది. డిబేట్ లా లేదు అసలు. ప్రతి మారుమూల గ్రామాల వెంకటేశ్వర చూడు, ఆయన దేవాలయాలు మాట్లాడేటప్పుడు నేను అద్భుతమైన మొయినుద్దీన్ గారు, ఆయన మాట్లాడుతున్నారు కదా, మీరు చాలా సేపు మాట్లాడారు, మీకు ఎక్కువ సమయం ఇచ్చా మాట్లాడారు, కొద్దిగా ఆయన మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు చెప్పండి. ఏమా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఓడిపోయారు కదా, 60 చిల్లర సీట్లు వచ్చాయి. అప్పుడు ఆయన సలహా ఇచ్చారు. అందరూ ఏం సలహా ఇచ్చారు? అయ్యా బాబు, పొద్దుస్తం మత గ్రంథాలు కొట్టుకొని మతాన్ని కీర్తిస్తూ కులాలను కీర్తిస్తూ మీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఇక్కడ ఓట్లు పడవు. నువ్వు అధికారంలో రావాలంటే నువ్వు లౌకికవాదిగా కనపడాలా, కాబట్టి నువ్వు హిందూ మతం ఎక్కువ ఇక్కడ సంఖ్య, మఠాధిపతులు పీఠాధిపతులు సన్యాసులు సాధువులు వాళ్ళ దగ్గరికి యాత్రలు చేయాలా అని చెప్తే అప్పటి నుంచి బహుకృత వేషం మార్చి వాళ్ళ చుట్టూ తిరిగాడు. అప్పటి నుంచి అంత నటన పోతే వాళ్ళ నాన్న ఉన్నప్పుడు 7 కొండలు ఎందుకు అన్నదని పెద్ద డ్యామేజ్ జరిగిందని ఆయన కవర్ చేయడానికి వెంకటేశ్వర భక్తి ఛానల్లో విజయభాస్కర్ గారు 1 మినిట్ అండి. మొయినుద్దీన్ గారు, ప్లీజ్ ప్లీజ్ మీ ఇద్దరు 1 మినిట్, ప్లీజ్ కామ్ అవ్వండి, ప్లీజ్ మీ ఇద్దరు 1 మినిట్. వెంకటేశ్వర స్వామి విజయభాస్కర్ గారు అసలు గ్యాప్ ఇవ్వండి ప్లీజ్. వైవి సుబ్బారెడ్డి గారి విజయభాస్కర్ గారు, జగన్ రక్షిక అనలేదా? విజయభాస్కర్ గారు ప్లీజ్ గ్యాప్ ఇవ్వండి ప్లీజ్. మస్తాన్ రావు గారు, ఇప్పుడు అమృత్సర్ లో స్వర్ణ దేవాలయంలో తీసుకొచ్చినట్టుగా నిజంగా చట్టం తీసుకురావటం అనేది సాధ్యం అవుతుందా? ప్రభుత్వం గనక నిజంగా సంకల్పిస్తే సాధ్యం కానిది ఏంది లేదు. ఖచ్చితంగా ఇది అంటే అమృత్సరే కాదు, యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ఇట్లాంటి ఆరోపణలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తొక్కిస్తాడు సంఘటనలు కానీ, ఆ పైన ఎవరో వచ్చి నమాజ్ చేశారని కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు, ఆ రక్షణ పైన కొన్ని డ్రోన్స్ ఎగురుతున్నాయని ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు అసలు ఈ రాజకీయ నాయకులు కాకుండా మఠాధిపతులు కానీ హిందూ ధర్మ పరిరక్షణ ఎవరైతే పనిచేస్తా ఉన్నారో వాళ్ళని మాత్రమే ఒక ధర్మకర్తల మండలి కనుక పెడితే, హిందూ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నడిస్తే ఇట్లాంటి వాటికి అవకాశం ఉండదు. అది వైసీపీ వచ్చినా, జనసేన వచ్చినా, బీజేపీ వచ్చినా, లేదంటే తెలుగుదేశం పార్టీ చెప్పండి ఒక విషయం. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి రాజకీయ పునరావాసం, వాళ్ళకి ఎమ్మెల్యే సీటు మంత్రి సీటు రాకపోతే తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. అట్లా ఉండకుండా ఆధ్యాత్మికత భక్తుల సౌకర్యాలు దృష్టిలో ఉంచుకొని అక్కడ స్వామివారికి కార్యక్రమాలు జరిపే వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చట్టం తీసుకొచ్చినా కూడా ప్రజలందరూ కూడా ఆమోదిస్తారనేది కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం. ఓకే థ్యాంక్ యూ అండి. అయితే ఈ రోజు డిబేట్ లో పాల్గొన్నటువంటి షేక్ మొయినుద్దీన్ గారికి, అలాగే కంచర్ల విజయభాస్కర్ గారికి, అలాగే మస్తాన్ రావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి డిబేట్ ని ముగిద్దాం. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్ లో ఇంకో పాయింట్ తో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, స్వతంత్ర న్యూస్.